అన్నదమ్ములైతే ఈ తమ్ముడు పోతాడు సపరేగా ఆ గుడి ముందర కూర్చుంటాడు. ఏం గుడి? గుడి ముందర కూర్చొని భాస్కర్ అంటే తనలాడుతా అంటాడు. ఈ అభిప్రాయం ఏం చెప్తాడు? ఏంద్ర తమ్మి కూర్చున్నా అంటే ఏం చేయాలి, తోట అంటే పెడితే కట్ట పోయింది, పచ్చి అంటే పెడితే పోయింది, ఏం చేయాలన్నా ఇక చేతిలో పైసలు లేవు, పైసలు ఆగబట్టి అని తమ్ముడు అన్నతో చెప్పుకుంటాడు. ఇక రాని అంటే ఆయన ఏమంటాడు, ఏంద్రు నీకెళ్ళిపోతే నాకెళ్ళేవారా నీ ఎలాగవుతా రేపు అవరా నువ్వు అడతాడు తమ్మి రామ తమ్ముడు తీసుకొని పోతే తమ్ముడు అన్నదమ్ముడు పోయి గుళ్ళు వచ్చిరా కోటర్ తీసుకుంటారు. కోటర్ అయినాక ఇక మరి ఏం చేద్దాం ఆయన పని అయింది, ఇంకో కోటర్ తీసుకుంటారా, ఇంకో కోటర్ తీసుకుంటారు. ఇంకో కోటర్ అయినాక ఇక కాళ్ళు లేపుతారు. ఇక ఏ తేపా ఇంకో అప్పు తేపా అంటారు. ఇక కోటర్ వేసినాక పోక అన్నదమ్ములు అయిపోయిరా మరి బామరిది భాస్కర్ ఎవరు రాదు అంటారు. ఆయన పగ్గ పరిశ్రమ అది మీ పెంచిన పడసాలమ్మా, మాది మీ సార్ చెప్పక మీ కుండలో సార్లు చెప్పక మాకు మాదో బాబా మరి సార్ మొన్న అనుకున్నారు కాదురా రామ 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 నీ బిగులేదురా అంతే ఉంటుందమ్మా. నీకు అన్నం ఉంటుందో అర్థం అన్నం ఉంటే అర్థం అన్నం ఉంటుందో అర్థం గట్టిగా సాయంత్రం వేళ ఇంటికి వచ్చేవాడిని వినాలా ఇంటికెందో ఏమిటి ఆడదా భర్తను అంటూ పడతా అంటాడు. కూర్చుండానే కుర్చీలు కూర్చుండయ్యో కత్తిరికాడు అని ఇంటికి వచ్చి వినాడా అయ్యా ఎలాగని అలా వచ్చినావు ఆకలి ఎంత అవుతుందో అన్నం తిందు రమ్మని కృషి చేసి కుర్చీ మీద కూర్చుని పెట్టిందట. అరే బామ్మ నాకు ఒక ఆలోచన అమ్మా. అవును నాదా భార్యని ఏ పడితే అడగవలసిన మాట అడగరాని మాట అడగద్దు నాదా. ఏదో మాట కాదు నీ అడిగే మాట. మనకైతే కొడుకులు లేరు కదా, నీకు తెలుసు నాకు తెలుసు లోకాలు తెలుసు. మనకైతే బిడ్డలు లేరు కదా, లేరు. నేను కన్నా సంపన్న కావాలంటే నేను మళ్ళీ మారు పెళ్లి చేసుకుంటా. నాదా గుడికాడి మాట మరవనే మనసిన ఏ ధర్మాత్రులు దొరికినా ఏ పుణ్యాత్రాలు నీ మనసు మార్చనేనా ఏనాడికి మళ్ళీ మారు లగ్నం ఆడ పిల్లలన్న మాట మరిచిపోతా నన్ను చేతిలో శివం కలిసావు అభయ మిత్రము నాదు నానాడి మాట మరిచిపోతివా నాదా వద్దు వద్దు మారు లగ్న మారు లగ్న అన్నమాట మారు లగ్న మారు
గుడికాడి మాటలాదా గుడికాడి మాటలాదా మాటెట్లా గుడికాడి మాట అందుకే కరవాలం చేతులు పెట్టి ఎవరన్ననే మనసు మారుతారు నువ్వు మార్లగ్నం ఆడతానంటావు నాదా నాకు అవ్వలేదు అయ్యలేడు నాదా నా తోడబుట్టి అన్నదమ్ములు ఏడుగురుండే కానమ్మ రాజ్యంలో ఉన్నారు నాదా నన్ను దమ్ములు నీ చేతుల కత్తి పెట్టినా నాడు ఏమన్నావు బావా నీ ఏనాడికి మార్లగ్నం ఆడదన్నావు గా గుడికాడి మాటలారా మరపెట్లా గుడికాడి ఆడదాని మాటాని కలదన్నా ఆడదాని మాటాని కట్టుకున్న భార్యను అసయారా కట్టుకున్న భార్యను అవలేని పిండరయ్యో నన్నాగం కట్టుకున్న భార్యను అవయగారు ఒక కొడుకు ధనానికి ధనవంతుడు రాజ్యానికి రాజకర్త ఇంట్లో పడతారు చెల్లి ఆయన తినేటి విరాళ్ళ అన్న చేతురల్ల చూతురాళ్ళ కాదంటే వినమంటే వినకుండా మరదంటే వినకుండా నన్నాగం ఎత్తవా కాంచనమాల నేను విద్యాన్ని పోతున్నా లడాయి పోతున్నా అదనా కట్టుకున్న భార్య బామ ఎంతైనా భర్త మాడు గెలిస్తే ఆడదానిమైన ఇవ్వాలా కొడుకు కాలు కుండలు ఇస్తే ప్రంత కుండలు గుమ్మడి పొలం కౌసుమునికాలు ఆడదానివే వలదంటే వినకుండా వలదంటే వినకుండా నాకు సముద్ర పోరు అన్న పేరు దగ్గర వాళ్ళ కొట్టు మీద దూరంగా వాళ్ళ ధనం ఉండేందుకు దైవం ఉండేందుకు ₹1 పక్కన పెట్టుకో పండుగ అర్ధరాత్రి లేచి అప్పని పిచ్చే బాబని పిచ్చే బామా నువ్వు వాళ్ళనన్నా ఇదే కళ్ళ పోయి నేను మారువీలు చేసుకొస్తా పోతానా ఎంతేనా గాని అన్న పేరు దగ్గర కొట్టు పేరు దూరం కాలే ఇదే కళ్ళ పోయి నేను మారువీలు చేసుకొని వస్తా పోతానా
పెన్నాన్ని కొట్టుకుంటారు పెన్నాన్ని కొట్టుకున్న మాత్రం అమ్మని కొట్టుకోవాలి అక్కలా కొట్టుకోవాలి చాలు సాధన ఆగుని పిల్లని కొడితే లేవాలి ఎవరు కొడితే లేకుండా కానీ పిల్లలు ఎత్తా ఆకి ఉడుతుంది అడిగి ఎత్తుంది అన్నగింత అంటుంది ఇక అత్తకి తెస్తుంది మాకి తెస్తుంది ఇక మూడు కాలు పెడుతుంది కాలు పెడతాయి నీకేమరికన్నా ఇదే కళ్ళ వెళ్ళిపోయి నేను మారు వెళ్ళి వేసుకొని తిరిగి వస్తా పోతానా ఈ భర్త సంసారం చేయను అన్నాడు ఏ రకంగా ఇటు చేసుకుంటుంది ఇంట్లో ఏరు ఉన్న మాట రాని రావద్దాడులో ఇక కుండని ఎత్తేస్తారు బోడని ఎత్తారు మోడద్దు ఏరద్దని వాడని అనుకో ఇక పొయ్యి నీళ్ళని పోతారు ఒక్కోసారి అన్నం అండు లేదు దొల్లే సరే జీతం మంది అయితే జీతం అనుకుంటాడా వాడు ఎప్పుడు గూగల్ ఇక ఈయన 2 లగ్నం ఆడతాను ఊకుంటాడా మారే సరేనాదా మరి నువ్వు అడగ తప్పు సరే నీ మీర్లు ఎందుకు గొడ్డు మీర్లు కావాలి నీ వంశం ఎందుకు నీ వంశం కావాలి పెళ్లి చేసుకుంటావు పోతాను అంటాను మరి ఎన్ని రోజులు పెళ్లి చేసుకుంటావు ఏమిటి పోనా గడియా పెళ్లి ఆడనో గడియా రానో గడియా 3 గడియలు ఎదురు చేస్తా పోతాను ఎన్ని గడియలు 3 గడియల్ని అమ్మగారు కూడా బాగా పిల్లలు మాట్లాడి పెట్టచ్చు అందుకే ఆగుతలేదు ముందు అంతే కదా మాట్లాడు తయారు పెట్టినట్టుది పోతారా కంచనమ్మ సరే పెళ్లి అంటే 3 రోజుల వరకు 5 కావచ్చు సరే మరి కొడుకున్న బిడ్డ ఎన్ని రోజులు ఎన్నేళ్ళు కట్టవు ఎన్నేళ్ళ ఏమిటి 3 గడియలు పెళ్లి ఆడితే ఏళ్ళ వరకు కొడుకు బిడ్డ కనీసం ఇస్తా ఏడాది లోపలనే మళ్ళీ 1 ఇయర్ వరకే 1 ఇయర్ అంటే సంవత్సరం కాదే 1 ఇయర్ అంటే నీ ఎదురని వచ్చినా మరి మామూలు అయితే 6 నెలలకి కళ్ళు అది గొర్రె మేకరు పాడుకో ఏది అక్కడ అయినాక చేసుకోవచ్చు వీడు ఇజ్జత వానికి ఇజ్జతగా చెప్పుకుంటున్నా 6 నెలలే కానీ పిల్లలు కాంచనమాల పోతారా వెళ్ళిపోతున్నా అవునయ్యా 3 రోజుల వరకు పెళ్లి చేసుకుంటా ఏడాది వరకు కొడుకు బిడ్డ అన్న చేతులు చేయి శబాస్ అన్నమాట తప్పవద్దమాట ముందేసిన 10 వెనక దిగాను ఈ ఏళ్ళ వరకు కొడుకు బిడ్డ కనీసం ఇస్తా సరే పోతానంటాను ఎందుకంటే పోయేవానికి ఒక మాటను చెప్పేసి ఆగవలసా ఏ మాట సరేనాదా ఇద్దరు పిల్లలు సంబరం అంటాను అవును ఇద్దరు పిల్లలతో జరిగేది నీకు తెలియదు ఇంకా తింటుంది అయ్యో అయ్యా సరే అవగారింటి వినవద్దు అంటి పెడుతుంది సంసారం చేరిపోదు ఇద్దరు వెళ్ళాలి సంసారం నీకే ఎట్లా పాడకావు పట్టకరకాయ బామ్మది అయితే 3 ఎట్లు ఉన్నాయట 2 బాడీలు పట్టినారు ఆయన 3 బాడీలు ఎదురుకోరు లేక 3 ఎట్లు ఉన్నాయట ఎదురుకోరు వెళ్ళాయట మరి వెళ్ళేంటి నన్ను అంటారు అనుకున్నారు అయితే ఆ వెళ్ళేక 3 ఎట్లు ఉన్నాయట ఇక వనకాలు ఇప్పుడు ఎన్నో ట్రాక్టర్లు వచ్చా కానీ అప్పుడు తిన ముచ్చట ఎందుకంటే 3 ఎట్లు ఉన్నాయి కానీ 2 నిమిషాలు ఎట్లా పట్టి ఎరికైనా 2 బాడీలు ఇక తినక ముందు ఒక 5-6 గుంటలు 10 గుంటలు చిన్న ఉన్నోళ్ళు 10 గుంటలు పొద్దాక నాకు పని లేదని 500-600 ఇస్తారంటే పొద్దాక అమ్మటాల వరకు పట్టిండు ఇక పొద్దాక బాడిగా పొద్దాకున్నది ఇక పొద్దాక పోతా ఓ ఇద్దరు అనుకున్నా ఇంకో ఇద్దరున్నాయి కదా అందుకే 2 బాడీలు పట్టుకున్నాను అయ్యా ఇక కాంతారు ఎట్లుంటది ఇక అమ్మటాల వరకు వచ్చి నాకు పెద్ద ఆయన 5 గుంటలే వచ్చి పోయా మరి మళ్ళా తినని మళ్ళీ అడిపోతున్నావు అయితే 5 గుంటలే చెప్పిన పని చేసి పోవాలని 5 గుంటలు వచ్చి ఆకిట్లో కూర్చున్నాడు దొడ్డికాడు వరకు అవరకే పోదని కాలు గారి పడి ఉన్నది ఒకటి ఇక ఈయన దొడ్డికాడు పోయి నాడికాడు దాని ఇంకోటి పురుగొట్లు ఎత్తలేదు అది కాలు గారి పడి అది పడ్డది ఇది పురుగొట్లు ఎత్తలేదు ఒకటే మిగిలింది ఇక ఈయన వచ్చి ఆకిట్లో కూర్చున్నా ఈయన మాట్లాడుతున్నా ఆయన రానే వచ్చిండు ఇద్దరు వచ్చి ఆకిట్లో కూర్చున్నా ఎట్లా ఎవరు కట్టి పొడుస్తాడు ఎక్కువ సాగరికి ఆయన కట్టి పొడుస్తాడు అవుతుంది వాడికి ఐదో పడి గంట బాడీ పట్టి కానీ అట్లా కాదు అలాంటి వాడి కాదు కాంచనమాల వినవయ్యవోనా
సావుకారు సంగతి తెలిసిందా? లాలే సౌకర్యానే అవును లక్షదీరుడు అయ్యా లక్షలన్నీ కలిసిపోయింది. కానీ లాలయ్య సావుకారికి ఇద్దరు భార్యలు అయ్యేలారా. ఇద్దరు భార్యలు అంటే పెద్ద భార్యను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక 20 ఏళ్ళు దాటింది. ఇక మా లెక్కన ఆయన పిల్లలు అయితే లేదు. నాకు సావుకారిని రాజ్యం లేదు, దేశం లేదా, నాకు ధనం లేదా, నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. ఈయన లెక్కన ఇతర రూపాయి ఉప్పు దాండి చూడేసిన కార్యలే ఇప్పుడు అంటే ఆమె అనుకున్నది పాపం. మరి పరాయి పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తే ఇక సంవత్సరం పోరొస్తుంది, మళ్ళీ ఇక లూళ్ళు అవుతావా అని ఆ సావుకారమ్మ చిన్న చెల్లి ఉంటే ఆ చెల్లిని తీసుకొచ్చింది. అబ్బా అర్థం పెళ్లి చేసింది. అబ్బా మంచి పని చేసింది సావుకారమ్మ. ఈయనకు పెళ్లి చేసి ఈ చిన్న పోటీ చేసినాక వీళ్ళు మళ్ళీ 20 ఏళ్ళు అయింది. ఆమెకు లేరు, ఈమెకు లేరు. రెండు పోటీ అయినాయి. ఈమెకు లేరు పాపం. ఎంత తోడగుంటే అక్క జిల్లాలో అయితే లొల్లి కాకుంటుందా? ఊడిసే కాలం సల్లేకన్నా వచ్చిందా లంజలంజ తిట్టుకున్నారు, చికెన్ చికెన్ పెడతా అనుకున్నారు. తనుకున్నాక పెద్ద అనుకున్నా నేను ముసల్దాన్ని పాడుపడుతుంది, ముసల్దాన్ని అయితేని ఇక చేసుకున్న భార్య పిల్లగల పిల్లమే చిన్న మౌని మందం వండి పెట్టదా అనగా చిన్న చెల్లె తెలకుండా మౌని తెలకుండా పెద్ద ఓ గిలాసన వండుకున్నది. సపరేట్ కుండ కూడా చేసుకుని సపరేట్ ఆయమన్నది. చిన్న పెళ్లి పిల్లనా నేను ఆ పెద్ద పిల్లల లంజ వండి పెడదా మౌనికి అన్నదా. ఈ అక్క తెలకుండా ఏమో గిలాసం వండుకున్నది. ఇక సావుకారి ఆయన ఇద్దరు మధ్యలో అటు అన్నది ఇటు అన్నది ఇద్దరు మధ్యలో సాగుకారు పాపం సావుకారికి పోయి నిద్ర పెట్టుకోరాదు, వంట పని రాదు. ఇప్పుడు స్టవ్లా పాడువాడి 5-6 రోజుల దాకా 15 రోజుల దాకా పేన మీద మొగలు వండుకుంటారు. ఇప్పుడు అప్పుడెక్కడ పాడవాడు పోయి ఊది సావాలని. అయితే ఆ శాస్త్రానికి సావుకారు అనుకున్నాడు. ఈ పిల్ల అనుకున్న చూస్తలేడు, ఆ పిల్ల అనుకున్న చూస్తలేడు. వాళ్ళంతా పాడువాడా అక్కడికి లొల్లి పెట్టుకుంది. పాపం అది తింటలేదు, ఇది తింటలేదు. ఇక వాళ్ళకు నేను అక్కడ నాకెక్కడదని సావుకారు అప్పుడే ఇద్దరు మధ్యలో పంటాను. ఇక 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది. ఊరు ఇంటి పక్కలు చూసారు. వీళ్ళు వాళ్ళకు ఎత్తలేరు, ఇంట్లోకి వెళ్ళి మాట నచ్చలేదు, లొల్లి పెట్టుకున్నట్టు నచ్చింది. మిడబారి నాకు చిటికాయలుగా చూసారు. ఆ సావుకారం మడమన్నది, ఈ సావుకారం మిడబడి మధ్యలో నాగమ్మ వాళ్ళ పన్నెండు సావుకారి. ఏందయ్యా సావుకారు అంటే ఏం చేయాలి? ఆ లొల్లి పాడుపడా అక్క చెల్లెలు చేసుకుంటే అక్క చెల్లెల్లో కూడా లొల్లి పుట్టింది. ఇక వాళ్ళు తిట్టుకున్నారు, కొట్టుకున్నారు. ఇక పోయిన ఎసరు పెడతలేరు. ఇక వాళ్ళకు లేని ఆకలి నాకిందని సపరేట్గా పంటాను రాని నన్ను వాళ్ళు తినే పంటారు. ఇక ఈ సావుకారు కట్టాను అడిగి ఇంటి పక్కలకి పుట్టి వాళ్ళు ఏంటి వెళ్ళి పెట్టుకో ఇంట్లో ఉంటాయి ఇద్దా అన్నారు. ఆ సావుకారు అమ్మను సావుకారిని ఆకిట్లా పిలిచారు. ఆకిట్లా పిలిచి కూర్చొని బుద్ధిమంతులు వచ్చి అన్నారు కదా అంటే సావుకారి నువ్వు ఇద్దరు పిల్లలు చేసుకుంటే ఈయన అయిపోయింది. సావుకారి నువ్వు ఇద్దరి మధ్య నువ్వు దగవు పాపం, నేను శరీర సగం మంచిస్తావు అన్నారు సావుకారి. ఈ సావుకారి పింజం మీద కొట్టుకుంటా ఆయన కొట్టుకుంటా శరీర సగం అడిగిస్తారు 5 పాడుపడి అని సావుకారి పింజం కొట్టుకుంటాను. ఈ సావుకారమ్మని ఇట్టిలో పెట్టిరు, ఆ సావుకారమ్మని అట్టిలో పెట్టిరు, సావుకారిని మధ్య నిలబెట్టిరు, సావుకారిని నిలువు ఉదవంచిరులా. అయ్యో అంచే సావుకారిని నిలువుతో మంచిరంటే అయినాక ఏమన్నది పెద్ద పాలు పెద్ద చూసుకున్నా ఏమొచ్చినా నా పాలకం లెక్క పెట్టుకున్నది. ఒక కాలు, చెయ్యి, ముక్కు, కన్ను, చెవు. ఇక ఆమెకైనా అయితే నాకైనా వచ్చినాయి కదా అని లేకపోతే మధ్యాహ్నం మూతేవల పాలు కూడా అది గట్టి ఎవరు రాలే. మూతి అయితే నాకు రాలేదు. మళ్ళీ పెద్ద మాలో గిలాస్ వండుకుని మళ్ళీ సపరేట్ తిని పన్నాయి. అది అనువంతుకు రాని మూతి నా వంతుకు వచ్చిందా అని చిన్న గిలాస్ వండుకుని మళ్ళీ ఇవ్వన్నాయి. మళ్ళీ నాడేండి సావుకారి. ఈ పెద్ద ఈయన ముచ్చింది పాపం. అయ్యో పాపం నేను చేసుకున్న పెళ్ళని అయితే ఉండకూడదు. అయితే ఈ సావుకారు అనుకున్నాడు రోగం అని పంట పండు లేకపోతే లేచిపో తప్పడే పండు మరి చెప్పింది నువ్వు ఆవిడ. ఈ సావుకారం అనుకున్నది అయ్యో పాపం ఒక్కడు చచ్చిపోతే
ఒక్కడు చచ్చిపోతే మీ ఇద్దరు మునమోయాలి కరం పాడవాడని పెళ్లి ఆద్మీ నీకు బుద్ధి లేని లోకం అంటాను నన్ను అని పెద్దానికి దయ తెలిసిందా ఇక మా చెల్లెకు తెలకుండా పాప బుక్క పెడతాం ముసలోడి కానీ ఓ చెల్లెకు తెలకుండా ఓ ముద్ద తెచ్చి సావుకారి పెడతాను ఇక చిన్న ఒక్కుంటుందా మా అక్కడ పాయను అని గోడ వదిలించి చంపలేదా అయితే చిన్న చూసే మరి మా అక్క పోయి ఆ ముండ కొడుకు అన్నం పెడతాది నేను పెట్టకపోతే మళ్ళీ నన్ను 10 మంది పిలవడా అమ్మో కరువు పాడవాడని చిన్న పెట్టు మొదలు పెట్టింది చిన్న పెట్ట పెద్ద పెట్ట చిన్న పెట్ట గోల గోలు తెలకుండా పెడతారు ఇక సావుకారికి సుఖం ఎక్కువైంది ఇనుప పేరు వలపాలి చల్పాల్సింది ఇక ఈ సావుకారి పెద్దలను నచ్చడే మంచిది అయింది అనుకున్నాడు ఇక సుఖం ఎక్కువైంది సుఖం ఎక్కువైనాక నిద్ర పడుతుందా ఏ పెనాలు నేను చెప్పిన చేయాలి లేకపోతే పెద్ద మనుషులకి పోతాం వల్ల ఏందయ్యా పక్కేయాలి పండ పెట్టాలి ఎవరు వంత కచ్చిన కాలు వాళ్ళు నేను నిద్రపోయేదాకా వస్తానంటాను కోడి ముండవలు అయిరి పెద్ద మనుషులు పోతే పరుగు వద్దావా అని కరం అని ఎవరు వంత కచ్చిన కాలు వాళ్ళు నిద్రపోయేదాకా వస్తారు సావుకాడి ఒకనాడు పెద్దగా అనుకున్నది ఇక నాకు పిల్లల బీరకాయల పాపం చెల్లి వస్తుందా నిద్రపోయేదాకా ముందు కొడుకు అన్నదా ఈ పెద్ద ఆవగారికి కనబడ్డాయి చిన్న అన్నం పెట్టింది పక్కేసిన పాన పెట్టింది ఈ వంతకొచ్చిన ఒక్క కాలు కదా ఈ ఒక్క కాలు ఏ వస్తానని అడిగాం అవుతాను సావుకారి నిద్ర పడతలేదు ఏందయ్యా పంటలు ఏం చేయాలి నువ్వు ఒక్కడే వస్తా పడితే ఉన్నొక్కటి వస్తావా అని లంజ పోయి అవగాహన కదా పట్టది నేను దానికి కాలు వస్తానా దాని వంతకాలు నేను వస్తానని అంటాను ఇప్పుడు ఊరికో పైలకి పిలవ నేను వస్తానంటే తీయని వంతకాలు వస్తా అని ఒకటే వస్తాను తెల్లారగట్ట కోడి కూతాను ఇక ఆ సావుకారు వండడు ఈ సావుకారమ్మను వండనీయడు చిన్న ఆ లంజ పోయో అవగారి ఇంటికాడ మంచిగా తిని పండుకోవచ్చు నేను తెల్ల నాకు ఈ లంజ కొడుకుతా నాకేం కోసా దీని కాలు పాడవాడు అన్నదా లేచేంత రావు తెచ్చి ఏడో కాలం ఎత్తేసి కాలు పరపరది లబ్బ లబ్బ మొత్తుకున్నాడు సావుకారు ఇక పెద్ద సావుకారమ్మ బయలుదేరింది అక్కడి నుంచి ఇక ముండ కొడుకు ఎడబారు నీ చెల్లెకు చెప్పి రాకపోతే ఆదరబారు ఇంటి గురికి వచ్చారకు లబో లాభ మొత్తుకున్నాడు సావుకారు మంచంలో ఏందయ్యా సావుకారు ఏందయ్యా అంటే ఏం చేయాలని అవగారు ఊరు పాడుపడానికి ఊరని పోసివి నీ చెల్లెని కథ నా నిద్రపోయేదాకా నీ అక్క వంతకాలు వస్తాన కరవానికి ఆ లంజకాలు ఈయనకి వస్తాను లేచేంత రావు తెచ్చింది ఏడవ కాలు ఎత్తైతే కాలు పరుపు అనేది అన్నాడు లంజే నేను అవగారింటి ఓన్ చూసి నా వంతకాలు ఇరు కొడతావే నీ వంతకాలు నేను కూర్చున్నాను ఇంకో కాలు తెచ్చింది ఇంకో కాలు ఎత్తేసి ఎరసెరసెరా ఈ కాలు చెరుపుకోండి ఈ కాలు ఇరిగింది సావుగారి ఇంతో ఇంతో అన్నం తినదని అన్నం కూడుక పట్టిండు సావుగారి నాలకొండ ఇంటికి వెళ్ళడం ఏంటి నీకు సావుగారి గది పడుతుంది సావుగారి గది పడుతుంది పట్టినాడు ఇటు మటనాడు ఇద్దరు భార్యనాట నాకు సంతూల పోరు ఏమిటే సావుకారి గది పట్టినాయి నీకు ఇంత పొడుగును సావుకారి గది నాకెందు పడుతుందమ్మా వద్దన్నవి పోతావా పోతానే పిల్ల కట్ట చంద్ర పెడితే గోడసాటు పోయి గోసుకొని నోటికేస్తున్నాడు నాకే సూపర్ ఎందుకు అంక చేస్తారు సంసారం ఏం చేయాలమ్మా ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకున్నా వెళ్ళి పెడతాడు ఆయన కాదు ఇప్పుడు పిల్లలు ఇస్తారా
గాయలకు ఇస్తారా ఎవరు 50,000 ఎచ్చు 60,000 తచ్చు గాయలకు ఇస్తారా ఇయ్యరు ఏందా ఆయన పిల్ల అంటే వాళ్ళు వచ్చి ఈయన చూడాలా ఈయన ఏదనుకున్నావా నీకు భూములు దాగా చూడాలి ఇల్లు వాడు చూడాలి వాళ్ళు రావాలి 3 వాళ్ళకి పెళ్లి చేసుకుంటారు బజార్లు ఊడ్చే బాధ్యత కూడా రాదు ఆయన ఎంత బాధ్యత కాలు ముక్తుంది నీకెందుకు పిల్లలు ఊరే అధిపతి భూములు తాగలే రాజ్యం ఉన్నది దేశం ఉన్నది నీకెవరు ఇయరా గ్యారెంటీ ఇస్తారు కోకరికి వెళ్తే కొట్టమంత పిల్లం వస్తుంది ఏమన్నా అద్దయ్య భార్యను కొట్టుకుంటారానే తప్పు కదానే భార్య అంటే లోకంలో దేవత భార్య అంటే లోకం దేవత భర్త అంటే కంటి రెప్ప లాంటి వాడు ఈడు కాకుండా ముందు కాకుండా మళ్ళా వచ్చే ముందు గారా అని ఆయన నీ అన్న ఏందావా పాపం చేసుకుని రాదావా అని నీ అన్న కనిపేరు దగ్గర కావాలి కొట్టి పేరు దూరం కావాలి ఏందావా నీకు బూగులు ఎందుకు దాని ఎందుకు నీ రూపం నల్లబోలేలా తెల్లబోలేలా మన ఇల్లు ఆగంగా హైదరాబాద్ ఇల్లు ఆగంగా కాదు ముచ్చట అంటానా ఆయన అంటానా రాజా అయితే అదే కంటి పాప అంచుకుని చంపాను సరే ఇస్తారంట ఇళ్ళకి వచ్చి ర్యాక్ చెప్పాను మళ్ళీ జబదుకో 400 రూపాయల చీరలు లేదా అని దగ్గర 500 రూపాయలు అయితే అన్ని బారే ఇస్తారా అప్పుడే చెప్పిన ఎందుకు డోంట్ వరీ నో టెన్షన్ బాధపడదాసి కూడా నీకు ఇస్తారు నువ్వు ఏం గాయాలు ఏమైతుందా అదేనా అది పోతానా పోతావో ఇచ్చే లంజ కొడుకు ఎట్టిస్తాడు వచ్చే లంజ కొడుకు అది ఏమనంటాను నేను 3 రోజుల పెళ్ళి ఆడవర కొడుకుల బిడ్డ కానీ చూపిస్తానమ్మా పోతావు 3 రోజుల వరకు పెళ్లి చేసుకుంటావు ఏడాది లోపల కొడుకున్న బిడ్డను కనకపోతే ఎట్లా ఏం లేదు కంటే కావాలి ఒకవేళ నువ్వు కొడుకుని బిడ్డ అనేది ఉంటే ఎటువంటి మన మేడలు కన్న మేడలు తెస్తే వచ్చిందాని చేతి కింద నీ చేతి కింద నీ 2 బట్టలు విండుతా పుట్టే పిల్లల బట్టలు విండుతా పంచరికం చేస్తానా ఉడకలు ఉండవద్దనే మరి కనకపోతే నువ్వు ఎట్లా ఏం లేదు నీకు ఏం లేదు నాకు చెప్పురా నేను ఉడతలుకుంటా వస్తానంట దాని కాళ్ళకాడ ఏడవర కొడుకు బిడ్డ కానీ దాసరికం చేయించకపోతే అది కనకపోతే ఎట్లా అంటనా ఏం లేదు కనకపోతే ఒక్కటే అవ్వా అంతే ఛాలెంజ్ ఉండాలి తమ్ముడే బ్యాగడ ఇప్పుడు ఏమన్నది ఒక నువ్వు కొడుకులో బిడ్డ కానీ చూపెడితే దాసరికం చెప్తా డౌట్ అయ్యా ఒక్కవేళ నువ్వు కనకపోతే ఆయన కట్టుకునే సీరే కాదు ఈ వచ్చిన భార్య సీరే ఉతకాలంటారా అంతే అన్నది లైను గాజులు వేసుకోవాలి చీర కట్టుకోవాలి మట్టెలు పెట్టుకోవాలి లంగేసుకోవాలి కుర్చులు లంగెందుకు అది అరే పునాది బలమే అది లంగలేని సీర అవుతారే ఈ చీపురు కట్టి ఎత్తానా అదెందుకు అది కొడుకునో బిడ్డ కంటినా ఆ చీపురు కట్ట బట్టి నేను చల్లుతా ఒకవేళ కొడుకునే బిడ్డ ఆడది కనకపోతే ఆ చీపురు కట్ట బట్టి అది అన్నయ్యని కట్టుకొని నువ్వు ఆకులు పోవాలి గౌరంత పడతాను కాంచమాలదేవి
ఉడతాను నీతోడు ఉడిపిస్తాను కానీ పొయ్యిలే పడతాయి వాడు ఊడుసుడు తప్పుకోవాలనే ఇంటి ముందర బండి వేసుకుని ఎరికని పై పడితే కదా అదే పోతాను భార్య తోడి చెట్టు కాడి పెట్టి చెడుతూ వాళ్ళని పెట్టినట్టుగా భార్య తోడి చెడుతూ వాళ్ళని పెట్టుకొని ఇక పెళ్లి అది కూడా భార్య తోడల బయలుదేరి పోతాడు ఇక పోతాడు మరి వస్తాడా ఆడు పోయినాక ఇరగ పొరగా అవ్వకుండా ఇంత ఎత్తు పెరిగినావు ఇంత తీడికి వచ్చినావు ఇంతవరకు నీకు పెళ్లి కాలేదని ఎవరైనా అడగపోతారా నాకు పెళ్లి